హాయ్ అండి, నేను విజయభారతి. మనం ప్రతిరోజు ములంకాళ్ళు వంకాయ వండుకుంటాము, లేదంటే ములంకాళ్ళు టమాటా వండుకుంటాము. ఇప్పుడు ఫంక్షన్ వేర్ కర్రీ ములంకాడ కాజు వండుకుంటాం కదండి. నేను అలా కాకుండా నేను అప్పుడప్పుడు ములంకాళ్ళని ఈ ఈ విధంగా కూడా వండుతాను. అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అండి, బ్యాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుంటామండి. దాంట్లో బ్యాండ్ వేడెక్కాక ఆయిల్ వేసుకుంటామండి. ఫ్రై చేసుకునేటట్టు ఆయిల్ వేసుకుంటామండి, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై చేయాలండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూపిస్తానండి. ఈ ఉడకబెట్టి కొద్దిగా వాటర్లో ములంకాళ్ళు వేసి ఉప్పు పసుపు వేసి ములంకాళ్ళు ముక్కలు కోసి ఉడకబెట్టుకుంటామండి. లైట్గా ఎక్కువ ఉడకబెట్టము. ఆ వాటినేమో ఇప్పుడు మనము ఇదిగోండి, వరిపిండి, కార్న్ఫ్లోరు, శనగపిండి, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ మిక్స్ చేసేస్తామండి. మిక్స్ చేసి ములంకాడలో మిక్స్ చేసేస్తామండి బాగా. చూడండి, ఇలా మిక్స్ చేస్తామండి. అవసరమైనంత వాటర్ వేసుకుంటామండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ములంకాళ్ళు ఉడకబెట్టిన వాటర్ ఉంటుందండి వాటికి. చాలా టేస్ట్గా ఉంటాయండి. అప్పుడప్పుడు ఎప్పుడు వండే విధంగా కాకుండా ఈ విధంగా కూడా మనం అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటాయండి చాలా. వాటర్ సరిపోలేదండి, కొంచెం వాటర్ చల్లుతున్నాను. చూడండి, ఒక్కొక్క ములంకాడ తీసి ఈ వేడెక్కిన ఆయిల్లో ఇలా వేసుకుంటామండి. చాలా బాగుంటాయండి, తింటే వెరైటీగా ఉంటుందండి. చూడండి, ఇలా వేడెక్కాయి, బాగా వేగిపోయాయండి. వేగిపోయిన వాటికి ఇలా తిరగవేసుకొని రెండు వైపులా వేపుకుంటామండి. వేపుకుంటే చూడండి ఎంత బాగున్నాయో. ఇవి తింటే అండి చాలా బాగుంటాయి. వేడివేడిగా రైస్లోకి తీసి తినొచ్చండి, బాగుంటాయండి చాలా. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విజయభారతి. ఓకేనండి. చూడండి, అయిపోయాయండి, ఇవి వేగిపోయాయి, బాగా మంచి కలర్ వచ్చాయి. చూడండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి.
చూసారు కదండి ఎంత బాగున్నాయో. తిని చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనండి, బాయ్.